అందుకే నమస్కారం. సునీత విలియమ్స్ గారు కొద్ది రోజుల క్రితం, కొద్ది నెలల క్రితం, కొద్ది సంవత్సరాల క్రితం స్పేస్ సెంటర్కి వెళ్తూ ఆమెతో పాటు భగవద్గీత, వినాయకుని యొక్క ప్రతిమ తీసుకుని వెళ్ళున్నారు. అది చూసినటువంటి కొంతమంది మతోన్మాదులు, ఇవన్నీ కరెక్ట్ అంట, మతోన్మాదులు, గొర్రెలు, బర్రెలు, దొన్నలు, ఇలా ఏదైనా అనుకోండి. ఎందుకంటే ఈరోజు మన జెమిమా రొడ్రిగో జీసస్ నన్ను గెలిపించాడు, జీసస్ నన్ను నడిపించాడు, నిశ్చలంగా ఉండు, దేవుడు నీ కోసం పోరాడతాడు, ఆ వాక్యం నా మైండ్లో పెట్టుకున్న అదే నా విజయానికి కారణమైంది ఈమె చెప్పగానే, సునీత విలియమ్స్కి సంబంధించి ఆ రోజు భగవద్గీత, వినాయకుడి ప్రతిమను ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళే ఈరోజు జీసస్ ఇస్ పవర్ఫుల్, జీసస్ ఎటర్నల్, జీసస్ నిజమైన దేవుడు అని హడావుడి చేస్తున్నారు. అందుకు నాకు కోపం వచ్చింది. నేను చాలాసార్లు ఇదే చెప్పా, మిగతా వాళ్ళకి నాకు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, ఉన్నదే మాట్లాడతాను. ఎవరికి భయపడి ఎవరికి తలవంచను. నేను తల వంచేది తప్పు చేసినప్పుడు, నేను భయపడేది నా మనస్సాక్షికి కాకుండా ఇంకా వేరే విధంగా నేను చేసినప్పుడు. సో విషయం ఏంటి మరి, ఇప్పుడు హిందువులకు సంబంధించి ఏదైనా సరే చేయని, దేవుడికి సంబంధించి అదే మతోన్మాదం, పిచ్చి, మూఢనమ్మకాలు. వేరే మతస్థులు ఏదైనా సరే చేయని, అది భక్తి, అది అద్భుతం, మహా అద్భుతం అంటూ పొగిడే గొర్రెలు, బర్రెలు, తొన్నలు ఏవైతున్నాయో ఆడ మగ రూపంలో సిగ్గు తెచ్చుకొని చావండి. ఇకనైనా హిందువుల మీద విషం చెమ్మటం ఆపండి, పద్ధతిగా ఉండండి, మనిషిని మనిషిలా గౌరవించండి. ఆ మనిషి నమ్మే నమ్మకం ఏదైతుందో, ఆ మనిషి దేవుడిగా భావించు ఎవరైతే ఉన్నారో అది వారి వరకే పరిమితం తప్ప మీకు ఒళ్ళంతా పులుముకోకండి, మీకు అవసరమే లేదు. నాస్తికుల ముసుగులో, సెక్యులరిస్టుల ముసుగులో ఉంటూ హిందూ ధర్మాన్ని, హిందూ దేవులని ఇంకా కనుక ఇష్టం వచ్చినట్టు మీరు వాగుతూ ఉంటే ఏదో రోజు ఆ నోటు కుట్లు పడతాయి. ఎవడు ఏడు, ఆ దేవుడే వేస్తాడు. దేవుడి మీద నమ్మకం లేదు కదా, నమ్మకం వచ్చింది ఏదో ఒకరోజు మీకు కూడా వచ్చింది. సో విషయం ఏంటి మరి, ఎఫర్ట్స్ పెట్టండి. ఎటువంటి ఎఫర్ట్స్ పెడతారు? మీ ఎఫర్ట్స్ అనేవి ఎలా ఉండాలంటే మీ గోల్ రీచ్ అయ్యేలాగా ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే, బైబిల్లో జీసస్ చెప్పాడని చెప్పేసి రాసుకున్నది కూడా అదే, ఇలా ఖురాన్లో కూడా ఉండేవాటి ఖచ్చితంగా. ప్రతి మతంలో కూడా ఉన్నవి ఏవైతే ఉన్నాయో మంచివి, ఇవన్నీ కూడా సనాతన ధర్మం నుంచి తీసుకునేవి తప్ప వేరేదైతే కాదు. ఎందుకంటే హిబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయెల్ యూదులకు సంబంధించిన దాన్ని కూడా నేను చెక్ చేసినప్పుడు కొన్ని ఇలా కనిపిస్తూ ఉన్నాయి. భగవద్గీతలో ఉన్నవి కొన్ని, మహాభారతంలో ఉన్నవి కొన్ని, పురాణ ఇతిహాసాలు ఉన్నవి కొన్ని, ఋగ్వేదంలో ఉన్నవి కొన్ని, ఇలా. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత గొప్పదైనది, మహోత్కృష్టమైనది ధర్మం ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మమే. కర్మణ్యే వాధికారస్తే మా ఫ్లెష్ కదాచన మా కర్మ ఫలహేతుర్పు మాతో సంగస్ప కర్మని. కర్మయందు నీకు అధికారం లేదు, కర్మను ఆచరించడానికి నీకు అధికారం ఉంది. అదే భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పింది, అదే నేను ఫాలో అయ్యేది, అదే మీరు ఫాలో అయ్యేది, అదే ఈ సృష్టిలో ప్రతి మనిషి ఫాలో అయ్యేది. సో అంతిమంగా సనాతన ధర్మం ఏదైతే ఉందో అదే సుపీరియర్, అదే మహోత్కృష్టమైనటువంటిది.